చూడు పట్టపగల లైట్ వేసుకుని వస్తున్నాడు. హలో 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 పోరా. సమయానికి వెళ్ళగలవో లేదో తెలియట్లేదు. ఈ పనికిరాని వాచ్ ఒకటి. అన్నయ్య టైం ఎంత? మంచి సమయం. నువ్వేదనుకుంటే అది టక్కుని జరిగిపోతుంది. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రండి. అది నేను టైం ఒకటే. నేను ఆ టైం చెప్తాను, మీ టైం చెప్తాను. రండి కూర్చొని మాట్లాడుకుందాం. అలా వెళ్ళిపోతారేంటి? మంచి కస్టమర్ మిస్ అయిపోయాడే. చూసుకొని డ్రైవ్ చేయవయ్యా. చూస్తుంటే నా టైం బాగాలేదు. తీసుకోండి, అదృష్టం మీకే. అదృష్టమా? చూసావు కదా అదృష్టం. మీ టైం బాగుండబట్టే మీకేం కాలేదు. తీసుకోండి. ఆకులు నాకే వాళ్ళ మనిషి. ఇప్పుడు మనం కంగారు పడి ఏ ప్రయోజనం లేదు. జీతం ఎక్కువ చేయడానికే నేను స్ట్రైక్ చేశాను. అందులో పాల్గొమంటే ఇక్కడ ఎంతో మంది చాలా బిజీగా ఉన్నారు. అంతేనా? అయితే ఇలాగా స్ట్రైక్ చేస్తారు. స్కూల్ కి తీసుకొచ్చి బ్లీచింగ్ పౌడర్ అంతా వేస్తానని చెప్పాడు. ఏమైనా మనం కూడా పనిచేసిన వాళ్ళు కదా, ఆ కృతజ్ఞత ఉండద్దా? మీరు చెప్పింది కరెక్టే టీచర్. స్కూల్లో బ్లీచింగ్ పౌడర్ వేసిన విషయం చాలా తప్పు. స్టాండర్డ్ గా ఉన్న పౌడర్ ఎంత ఉంటుంది? అరే ఏంటి కథలు చెప్పుకుంటూ కూర్చున్నారు? క్లాసులకు వెళ్ళరా అంటే? టైం 10 అయింది. ఎవరో ఒకళ్ళు వెళ్ళి గంట కొట్టండి. గంట కొట్టినా తప్పు, కొట్టకపోయినా తప్పే. ఏం చెప్పారు టీచర్? ఏంటమ్మా అన్నావ్? ఇటు చూడండి సార్, మేం చేసే పనికి చక్కని జీతం రావట్లేదు. ఇప్పుడు ఆ ప్యూన్ పని కూడా మేం చేయాలా? అరే రే వద్దయ్యా. ఎప్పుడు చూడు జీతం అంటూ. జీతం తీసుకోగానే స్కూల్ వైపు ఎవరూ రావటం లేదు. ఒక్కళ్ళు కూడా సరిగా పని చేయకుండా. అసలు తిన్నారా? ఏంటో అయిపోయిందా లేదని అడుగుతున్నాను. ఎప్పుడు చూడు తింటూనే ఉంటూ. ఏంటి సార్ నమ్మకం చూస్తున్నారు? పని చూడండి సార్. మీరు ఆఫీస్కి రండి. వెళ్ళండి. వీరెందుకు ఎప్పుడు మనల్ని తిడుతూనే ఉంటారు? బాలేమో టైంకి వస్తారు, ఖచ్చితంగా బెల్ కూడా కొడతారు. ఎవ్వరూ వెళ్ళకండి. నా పని చూసారా? స్కూల్ హెడ్ మాస్టర్ ని ప్యూన్ పని కూడా చేయాలి. రే క్లాస్కి వెళ్ళండి రా. తొందరగా వెళ్ళండి. వచ్చావా? చాలా సంతోషం. అలసిపోయి ఉంటావు, మంచిని తాగు. ఏంట్రా క్లాస్కి వెళ్ళకుండా బయట అందరూ వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి షేడన్గా ఇటువైపు? ఏం చేస్తున్నారు అక్కడ? ఏపా ఇలారా. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? నేను 10 సంవత్సరాల 4 నెలల 21 రోజుల నుంచి పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయిన టైం కూడా చెప్పాలి. అదంతా కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకో. ఏ బాబు, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా 10 నిమిషాలు ముందుగా వచ్చావా? జ్ఞాపకం తెచ్చుకో. నేను తొందరగా రాకపోయినా లేటుగా రాలేదు కదా, అది చాలదా మీకు? చాలు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చా ఈడికి పనిచ్చారు చూడు, వాళ్ళని అనాలి. సైలెన్స్. కుమార్, కాస్త గట్టిగా చదవమంటే వీడు అస్సలు అలా చెయ్యడు. ఏంటి అక్కడ అసలు సౌండే లేదు? కుమార్, కాపీ వర్క్ అయిపోయిందంటే తర్వాత వర్క్ బుక్ ఫినిష్ చేయి. అన్ని చదివేశావా? హోంవర్క్ ఫినిష్ కాకుండా ఈరోజు మీరిద్దరు అసలు పడుకోకూడదు. కుమార్, పాప పడుకోకుండా చూసుకో. ఆహా, ఇది బాగుంది. బుక్స్ చూడగానే వీళ్ళకి అమాంతం నిద్ర వచ్చేస్తుంది. అదెలా వస్తుందో అసలు కనిపెట్టాలి. అయినా రాకుండా ఎలా ఉంటుందిలే, అంత తండ్రి పోలిక కదా. తండ్రేమో తిరుగుతూ ఉంటారు, పిల్లలు నిద్రపోతుంటారు. కుమార్, పైకిలే. వారం నుంచి ఈయన ఇదే పని చేస్తున్నారు. ఉదయం వెళ్తే ఆన్ టైంలోనే వస్తున్నారు. ఊరంతా తిరిగేసొస్తారు. అసలు భార్య పిల్లలు ఒంటరిగా ఉన్నారన్న ఆలోచనే లేదు. అది సరే, అర్జెంటుగా పిలిస్తే అస్సలు కలవదు. లైన్ కలిసినా కూడా తీస్తారా? ఎప్పుడు ఇంతే కదా.
నువ్వేంటి ఇక్కడ ఈ సమయంలో? ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ కాకపోతే పక్కింట్లో వెళ్ళి పనుకుంటావే ఏంటే? ఓ, అయితే అన్నిటికీ సమాధానం ఉంది. ఛ, ఎందుకు సుమా అలా మాట్లాడుతున్నావు? నేను చూసినప్పుడు నువ్వు బాగా నిద్రపోతున్నావు, అందుకనే నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. ఓ సంతోషం. ఇప్పుడంతా అర్ధరాత్రులు రావడమే మొదలైపోయింది. నాకేం తెలియదని మాత్రం మీరు అనుకోకండి, సరేనా? నువ్వేం అర్థం చేసుకున్నావో. నేను ముందల స్నానం చేయాలి, టవల్ తీసిపెట్టు. మోహన్ చూడు. అయ్యో. చాలే, పిల్లలు భోంచేశారుగా? ఏంటి సుమా ఇదంతా? నేనేదో కొంచెం లేటుగా వచ్చినందువలన. అది సరే, నువ్వు కూడా ఇంకా తినలేదా? సాంబార్ చాలా సూపర్గా ఉంది. అది సాంబార్ కాదు, రసం. మంచి రసం, సాంబార్ లాగే ఉంది రుచి. నీకు చాలా నా మీద కోపంతో తినకుండా వెళ్తే? ఓ, ఆల్రెడీ తినేసి ఉంటుంది, రెండోసారి తింటే ఎందుకు ఎక్కుద్ది? ఏ దివిలో విరిసిన పారిజాతము. ఇదేంటి ఇలా పడుకుంది? కాళ్ళు కొంచెం పక్కకు పెట్టుకోనానా? ఏయ్, ఏంటే ఇది? ఏంటి సుమా? ఎందుకని ఇప్పుడు ఏడుస్తున్నావా? నన్ను తాకకండి. మీ మనసులో మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏంటి? ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు. ఇదేంటిది? నువ్వు లేగు, నేను చెప్తాను. నేనేం వినాలనుకోవట్లేదు. వినకపోతే సరే, వచ్చి చూడు, నీకే అర్థమవుతుంది ఎందుకు లేటుకొచ్చాను. జీవితంలో కలల మట్టికుంటే చాలదే, అది నిజం చేయటానికి ప్రయత్నం ఉండాలి కదా. ఇక్కడ చూడు, నువ్వు ఎప్పుడూ అద్దింట్లో ఉండే ప్రాబ్లం గురించి చెప్తావు కదా. మనకి ఒక సొంతంగా ఇల్లు కావాలి కదే. నేను చెప్పేది వింటున్నావా? ఈ కాలంలో ఒక ఇల్లు కట్టాలంటే 100 సార్లు ఆలోచించాలే. మన ఇంటికి నేను తప్పితే ఇంకెవరు సుమా కష్టపడతారు? నువ్వు ముందర లేచి ఇదంతా చూసి తర్వాత చెప్పు. ఇటు చూడు, మంచి మంచి ఇళ్ల ప్లాన్లే ఇవి. నేను సమయం చూసుకోకుండా పరిగెత్తేది దీనికోసమే. ఇదంతా ఎందుకండి? సొంతలు కావాలని మారం చేస్తున్నానా? ఇదంతా వద్దండి, మీరు ఇలా కష్టపడకండి. అదంతా పర్వాలేదులే. నీకు ముందు ఇందులో ఏ ప్లాన్ నచ్చిందో చెప్పు. 2-3 ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్స్ అన్ని ఇక్కడే ఉండని. రండి, మీరు వెళ్ళి పడుకోండి.